మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికను పేరు పేరున వందనములో తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య భాగము అందజేయబోయే ముందుగా పరిశుద్ధ గ్రంథము క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాం. దయచేసి మీరును గమనించవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనము చదువుచున్నాను. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఈ వచనాన్ని ఈరోజు మనము ధ్యానించేదము. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. అందుచేతనే మీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపి శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మాకు రక్షణ, నిత్య జీవము, మీ యొక్క ప్రణాళిక సంకల్పాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా మీ ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమను మేము అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా మాకు బయలుపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు లేఖన భాగము చదివి ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనము. యేసు ప్రభువారు ఆయన శిలువపై మరణించింది లేఖన ప్రకారం మన పాపం నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు అనే అంశాన్ని ఈరోజు ఈ యొక్క మ్యాప్ ద్వారా వివరణ చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత గాథను మనం తెలుసుకోవాలంటే క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్త పుస్తకాలను, సువార్త ఒకటే యేసుక్రీస్తుని గురించి జీవిత చరిత్ర 4 కోణాల్లో ఉండి ఆయన యొక్క జీవిత గాథను వారు వివరణ చేశారు. ఈ 4 పుస్తకాలు చదివినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత గాథ అంతా కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, హత్యగావించబడ్డాడు. ఆయన గురించి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే అటు 4 అక్కడ ఇక్కడ ఈ సైడ్ 4 కోణాలు ఉన్నవారు, చూసిన వారు, నలుదిక్కుల నుండి చూసిన వారిని అడిగితే అనేక వారు చెప్పేది కొంత సమాచారం దొరుకుతుంది, వీరు చెప్పేది కొంత సమాచారం దొరుకుతుంది. ఇటు చూసిన వారు కొంత సమాచారము, ఇక్కడ చూసిన వారు కొంత సమాచారం. ఈ మొత్తము క్లబ్ చేసి చూస్తే అసలైన విషయము ఏమి జరిగిందో మనకు తేటగా తెలుస్తుంది. అందరూ ఒకే విధంగా వ్రాయొచ్చుగా అంటే అందరూ ఒకే విధంగా చెప్పారనుకో అది జిరాక్స్ కాపీ లాగా ఉంటుంది. ఇది బైబిల్ యథార్థం కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జీవిత గాథ కొందరు దగ్గరుండి చూశారు,
కొందరు తెలుసుకొని పరిశీలించి రాశారు. వీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేంపబడి వ్రాయబడిన ఈ 4 పుస్తకాలలో మరి విశేషంగా ఈరోజు చదివిన వాక్య భాగాన్ని బట్టి ఆఖరు అధ్యాయాలలో మనం చూస్తున్నాం. ఆఖరు అధ్యాయంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి తేటగా 4 సువార్తల్లో ఉంటుంది. అదే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి అయితే మత్తయి, లూకా సువార్తలో మాత్రమే మనకు తెలుస్తుంది సమాచారం. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీకందరికీ అర్థం కావాలి, నాకు అర్థం కావాలి, అందరికి ప్రతి ఒక్కరికి అర్థం కావాలంటే అర్థం అవటానికి ఇది ఒక బైబిల్ క్లాస్ లాగా, ఒక ప్రీచింగ్ అండ్ టీచింగ్ లాగా ఈ యొక్క వర్తమానం అందజేయుచుండగా మీరందరూ కూడా శ్రద్ధగా గమనించాలని ప్రభు నామమున మనవి చేయుచున్నాను. ఇప్పుడు దయచేసి గమనించండి. యేసు ప్రభు వారు ఈ శిలువ మరణము నొందే ముందు ఆఖరి వారం అన్నమాట. ఇది ఆఖరి వారం, ఇక ఎండింగ్ డేస్ ఇవి, చివరి వారం. ఈ చివరి వారంలో విశేషంగా గురువారం నుండి శుక్రవారం నాడు ఈ మధ్య జరిగిన విషయాలను నేను మ్యాప్ ద్వారా వివరణ చేస్తున్నాను. గమనించండి. ఇక్కడ చూసినట్టయితే అది వాస్తవానికి శుక్రవారం యూదుల సమయం అయితే శుక్రవారం ఆ యొక్క గురువారం సాయంత్రం మొదలైంది. గురువారం సాయంత్రమే వారికి యూదులకు శుక్రవారము మొదలవుతుంది అన్నమాట. మనం చూసినట్టయితే అది గురువారం సాయంత్రంగా మనం అనుకుంటాం. కాబట్టి ఆ గురువారం నాడు ఇక కొన్ని గంటల్లో ఇక శుక్రవారం రాబోతుంది. ఇక ఇక్కడ బేతనీ దగ్గర నుండి యేసు ప్రభు వారు శిలువ మరణము నొందే ఇక ఆ రోజు ఇక ప్రారంభం అన్నమాట. ఇక బేతనీ నుండి, బేతనీ అంటే 2 బేతనీలు ఉన్నాయి, బేతనీయ. ఈ బేతనీయ అంటే సీమోను కుష్ఠరోగి ఇంటి దగ్గర యేసు ప్రభు వారు భోజనం చేశాడు. ఇక్కడ బేతనీయ దగ్గర యెరూషలేము డౌన్లో మ్యాప్లో కూడా మీరు చూడగలరు. అక్కడ నుండి అక్కడే ఒక స్త్రీ అత్తరు బుడ్డి కూడా పగలగొట్టి యేసు ప్రభువుని ప్రతిష్ఠ చేసినట్టుగా ఇది ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ఈ విషయాన్ని ప్రకటించబడే ఆ ప్రవచనం ముందుగానే యేసు ప్రభు వారు చెప్పారు. అక్కడ నుండి బేతనీ నుండి దయచేసి మనం గమనించినట్లయితే బేతనీ నుండి ప్రయాణం అయ్యాడు. అక్కడ నుండి యెరూషలేములోకి ప్రవేశించాడు. యెరూషలేములో ఇక్కడ మనము ప్రభురాత్రి భోజనం అంటాం, అంటే పస్కా విందు చేయటానికి ఇక్కడికి వచ్చాడు. గురువారం నాడే పస్కా విందు గొప్ప మేడగదిలో ఏర్పాటు చేయబడ్డది. ఇక శుక్రవారము ఇక ప్రారంభం, అంటే వారి లెక్క గురువారం సాయంత్రమే వారి లెక్కలో సాయంత్రం నుండే మొదలైంది. అంటే ఇక ఆయన శుక్రవారము యేసు ప్రభు మరణ దినము కొనసాగింది, ఇక ప్రారంభం అన్నమాట. ఆ రోజు సాయంత్రం ఇక్కడ 12 మంది శిష్యులతో పస్కా విందు చేశాడు. పస్కా విందు చేసి అక్కడ ఈ పస్కా విందులో మనం ఏమంటే ప్రభు రాత్రి భోజనము, ప్రభు బల్ల, ఆశీర్వాదపు పాత్ర అని మనకు లేఖనాల్లో మనం చదువుతాం. ఈ ప్రభు రాత్రి భోజనములో మనము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఈ 3 పుస్తకాలు ఉంటుంది. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనూ, అదేవిధంగా 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. కానీ యేసు ప్రభు వారు ఈ శిష్యుల్లో అప్పుడు లేరు. కానీ ఆయన ఈ ఆజ్ఞ ప్రభు వల్ల పొంది తిని అంటాడు. కాబట్టి ఇక్కడ 4 సువార్తల్లో ఆ యొక్క ప్రభు భోజనము, ఆ యొక్క ప్రభు రాత్రి భోజనం చేసేటప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఆ యొక్క గిన్నెను ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇది నా శరీరము,
దీన్ని ఆశ్రయించి దీన్ని తీసుకొని పంచుకొని తినండి అని చెప్పాడు. ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చెయ్యండి అని చెప్పాడు. తర్వాత మరి పాత్ర ఆయన యొక్క పాత్ర ఎత్తి కృతజ్ఞతలు చెల్లించి మరలా ఈ విధంగా చెప్పాడు, ఏమంటే ఇది నా రక్తము, అనేకుల పాపుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము అని, ఇది నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయండి అని చెప్పాడు. మళ్ళా దేవుని రాజ్యము నెరవేరు వరకు మీతో కలిసి భోజనం చేయను అని ఈ విషయం వాగ్దానం చేసేసి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. నేను వచ్చే వరకు దీన్ని చేయండి అని చెప్పాడు. యేసు ప్రభు వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటకు చేయండి, సువార్త చేయండి అని ఇక్కడ చెప్పేసి ప్రభు రాత్రి భోజనం అయింది. రాత్రే ఆ ప్రభు బల్ల కార్యక్రమం జరిగింది. అంటే శుక్రవారం నాడే జరిగింది ఆ సాయంత్రం, అక్కడ వాళ్ళ టైం. అంటే మన టైం అయితే గురువారం సాయంత్రం లెక్క పెట్టుకోండి. ఇక అక్కడ నుండి ఆయన ప్రయాణం అయ్యి అక్కడ నుండి గెస్తిమైన తోటకు, ఇక్కడ మొదటి పాయింట్ అనుకుంటే ఇక్కడ ఉండే గెస్తిమైన తోటకు ప్రయాణం అయ్యారు. ఇది గెస్తిమైన తోట. గెస్తిమైన గానుగ తోట, అన్ని ఒలివ చెట్లు, పచ్చని చెట్లు ఉంటాయి. ఇక్కడ దాటాలంటే కెద్రోను వాగు దాటి ఇక్కడ వాడుకు చొప్పున పలుమార్లు యేసు ప్రభు వారు ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. తన శిష్యులతో వెళ్ళాడు. కొంతమంది శిష్యులు ఇక్కడ ఉన్నారు. ముగ్గురు అయితే పేతురు, యోహాను, యాకోబుల మట్టుకి కొద్దిగా దగ్గరలో ఉంచుకోండి. కొంత దూరంలో రాయి ఇసిరేసి అంత దూరం వేస్తే గబాలు వచ్చేటట్టుగా అంత దూరంలో వాళ్ళ ఉంచి ఆయన అన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు చెమట రక్త బిందుల వలె నేల పడుతుంది. ఎంతో తీవ్రత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులేం ప్రార్థన చేయమన్నారు. వారు అలసిపోయారు, రాగానే నిద్రలో వెళ్ళిపోతున్నారు. మనం కూడా అంతే. ఒక్కోసారి నాకు అదే గుర్తొచ్చింది. సంఘాల్లో కూడా రాగానే వచ్చి కూర్చొని వెంటనే నిద్రలో జారుకుంటారు. శిష్యులు నిద్రపోకూడదు, ప్రార్థన చేయాలి. యేసు ప్రభు అదే చెప్పాడు, మీరు శోధనలో పడుకున్నట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి అంటే నిద్రలో వెళ్తున్నారు శిష్యులు. యేసు ప్రభు వారైతే చాలా ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు. అయితే ఈ సమయంలో ఏం జరిగిందంటే, ఇక్కడ యూదా ఇస్కరియోతు వీరిని వెంబడించలేదు. ఎప్పుడైతే ఆ ప్రభు బలంలో అక్కడే అతనిలో సాతానుడు ప్రవేశించాడు యూదా ఇస్కరియోతులో. ఇక ఆయన యేసు ప్రభును పట్టించటానికి ఆలోచనలు పడి వీరు వెళ్ళి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే శిష్యులతో, ఇక్కడ యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే, అక్కడ మత నాయకులు అంటే శాస్త్రులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న పెద్దలతో 30 వెండి నాణాలకు ఒప్పందం చేసుకున్నాడు. అది కూడా లేఖన ప్రకారమే, ప్రవచన ప్రకారమే ఒప్పందం చేసుకొని, ఆయనకు తెలుసు, ఆయనకు పలుమార్లు యేసు ప్రభుతో వచ్చాడు కాబట్టి ఆయన ఎక్కడుంటాడో అక్కడ తీసుకొచ్చి ఈ యొక్క గార్డెన్లో వచ్చి చూపించాడు. ఇది ఇక్కడని ఆయన గుర్తుపట్టడం కష్టమైందేమో తెలియదు. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు ఈయనని గుర్తు చెప్పాడు. వెంటనే చుట్టూ కమ్మేశారు. వాళ్ళు వచ్చింది ఎలా వచ్చారు? జన సమూహం వచ్చారు. సైనికులు బంట్రోట్లో దివిటీలు పట్టుకొని, రాత్రి వేళ దివిటీలు, దీపాలు, కత్తులు, గురియలు, ఆయుధాలు పట్టుకొని వచ్చారు. అందరూ ఒక్కసారి ఏకంగా వచ్చేసి చుట్టూ గమ్మేశారు. ఆయన యూదా ఇస్కరియోతు ఆయన పట్టించినప్పుడు ప్రక్కనే పేతురు గారి దగ్గర కత్తి ఉంది. కత్తి తీసుకొని ప్రధాన యాజకుని దాసుని కుడి చెవి నరికాడు. కుడి చెవి నరికితే ఆ చెవి ఊడిపోయింది, తెగిపోయింది. ఇక ఆయన ఏమంటున్నాడంటే, నా చెవి పోయిందో అంటున్నాడు. వాస్తవానికి బైబిల్ లేదు ఆ మాట. నేను ఆ చెవి పోయిన ఆయన ఒక ఘటన చెప్తా, శ్రద్ధగా వినండి. నేను ఇదే మెసేజ్ కల్వరి టీవీ ఛానల్ కూడా ఇచ్చాను. అక్కడ వివరించడానికి సమయం సరిపోదు. ఇది నా ఎక్స్పీరియన్స్. చెవు కానీ చేయి కానీ పోయిన, నా చెవి పోయిందో అంటారు. నాకు ఏ పాటు పోతే నా పాటు పోయింది అంటారు.
అట్లా నేనేమంటాను, నా చెవు పోయింది అంటున్నాడు. ఎందుకంటే నాతో ఒక స్నేహితుడు, ఆయన మేము ఉంటున్నప్పుడు, ఇది ఆగ్రహం జరిగింది, యథార్థం చెబుతున్నది, ఒక ట్రక్ మీద వెళ్తున్నప్పుడు కొమ్మ తగిలింది, చెవు తెగి అవతల పడిపోయింది. చెవు అవతల తగ్గిపోవడంలే అతను చూసాడు, రక్తం కారుతుంది. మెర ఖానా అంటున్నాడు. నా చెవు అంటున్నాడు. ఏమైంది చూస్తే ఆ చెవు పోయింది, రక్తం అంత వస్తుంది. పక్కనే హాస్పిటల్ ఉంది, ఆ మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాం. ఆ డాక్టర్ అన్నాడు, వెంటనే ఆ చెవు పట్టు రండి, కుట్టేద్దాం అన్నాడు. ఇంతలోకి కాకులు వచ్చి ఎత్తుకుపోయినాయి. మొత్తం ఎత్తికేం దొరకలా చెవు. ఇక వైద్యం కాల, రోగుల కొరకు వైద్యుడు అవసరం. యేసుప్రభు వారు వెంటనే ఏం చేశాడంటే ఆ చెవును బాగు చేశాడు. ఇటు పెట్టేశాడు, మళ్ళీ యథావిధిగా చెవు అంటుకుంది. యేసుప్రభు ఇక్కడ ఆ గెత్సెమనే తోటలో ఆ ప్రధాన యాజకుని దాసుని మల్కు, యోహన్ చెప్పాడు మల్కు, ఆ మల్కు చెవిని అక్కడ స్వస్థత చేశాడు. ఇది ఆయన లాస్ట్ టైంలో, ఇది లాస్ట్ స్వస్థత. అప్పుడు అన్నాడు యేసుప్రభు వారు, పేతురో, నీ కత్తి నీ వరలో తిరిగొంచు. నువ్వు పట్టాల్సిన కత్తి ఇది కాదు. కత్తి పట్టువాడు కత్తితోనే నశిస్తాడు. ఇది నీ తిరిగి నీ వరలో పెట్టేసే అని చెప్పి, ఈ సమయం నేను ఆ తండ్రిని వేడుకోలేను. వేడుకుంటే 12 సేనావేల కంటే ఎక్కువ మంది పంపాలనుకుంటున్నావా? ఒక సేనకి 6,000 మంది, 12 ఆరులు 72,000 మంది. ఒక్క సేనా దూత 70,000 మందిని చంపగలడు. అంత పవర్ఫుల్. 2 సామెల గ్రంథము 24వ అధ్యాయంలో ఆఖరి వచనంలో మీరు చూడగలుగుతారు. 2 సామెల గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో లాస్ట్ వచనాలు. కాబట్టి ఈ సమయాన్ని వేడుకోలేను, కానీ లేఖలో నెరవేరాలి ఇది అని చెప్పినప్పుడు అక్కడ పెద్దలు, అదేవిధంగా బంట్రోతులు, ఆ యొక్క వారు సైనికులు యేసుప్రభు వారిని అక్కడ బంధించి ఆయన తీసుకొని ఇక్కడ నుండి ప్రయాణమై ఇదిగో కైప ఇంటికి, ప్రధాన యాజకుడు కైప ఈయనింటికి తీసుకొచ్చారు. ముందుగా అన్న దగ్గర తీసుకొచ్చారు. అన్న ఎవరంటే వీళ్ళ మామ. అక్కడ నుంచి కైప ప్రధాన యాజకుడి ఇంటి, ఇది ఇక్కడ మహాసభ ఉంది, మహాసభ. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ ప్రధాన యాజకుడైన కైప ఉన్నాడు, అదేవిధంగా శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అనేక మంది. వారందరూ ఉండి ఆ రాత్రే మధ్యరాత్రి ఆ మధ్యరాత్రి అప్పుడే నేరం మోపారు. ఆ నేరం మోపు సరైన సాక్ష్యాలు లేవు. ఆ రాత్రే శిక్ష కూడా యూదుల న్యాయ తీర్పు చేశారు. కానీ మరణశిక్ష చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రోమాధికారి దగ్గరికి వెళ్ళాలి. వీరికి అధికారం లేదు కాబట్టి అక్కడ నుండి ఆ కైప ప్రధాన యాజకుని ఇంటి దగ్గర నుండి తీసుకొని ఇక 4వదిగా ప్రయాణం ఎక్కడంటే పిలాతు ప్యాలెస్ దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడ జడ్జిమెంట్ హాల్, పిలాతు ప్యాలెస్ ఆ మహాల్ దగ్గర తీసుకురాగానే ఇక్కడ వచ్చి నేరలేస్తున్నారు. ఏమని? అయ్యా, ఈయన దుర్మార్గుడు. ఎందుకంటే ఈ మాట అన్నాడు ఎక్కడ? యోహాను సువార్త 18వ అధ్యాయంలో 30వ వచనంలో చూడొచ్చు, ఈయన దుర్మార్గుడు. అదేవిధంగా లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అది ఉదయకాలం, ఉదయం అయింది. ఉదయం అయ్యేసరికి ఇక్కడ తీసుకొచ్చారు, మార్నింగ్ తీసుకొచ్చారు, ఉదయకాలాన్ని తీసుకొచ్చారు. మార్నింగ్ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. ఈయన మీద ఎలాంటి నేరాలు వేస్తున్నారు? జనాల్ని పురికొలుపుతున్నాడు, పన్నీయొద్దు అంటున్నాడు. మూడోది, ఈయనే రాజుని అంటున్నాడు, ఈయన క్రీస్తుని అంటున్నాడు అని నేరాలు వేశారు. అయినప్పటికీ పిలాతు గారికి ఏమి కూడా సరైన వాళ్ళు చెప్పే ఆ యొక్క పాయింట్లో ఎక్కడ కూడా సరైన శిక్ష పొందే విధంగా వారి యొక్క నేరాలు కనపట్ల, వాళ్ళ నేరాలు మోపుతున్న ఏం కనపట్టలేదు. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి, జనసమూహం బయట ఉన్నారు కాబట్టి బయటకు వచ్చి, ఆయన మీద ఏమి మీరు చెప్తున్నట్టుగా అలాంటి కంప్లైంట్ లేవు, ఆయన మీద ఏమి నేరాలు లేవు కదా, మీరు ఏదో చెప్తున్నారు అన్నాడు. లేదు, ఈయన గలిలీలు మొదలుకొని యూదా ప్రాంతం వరకు జనాలందరినీ లూకా సువార్త 23:5 చూడగలుగుతారు. గలిలీ మొదలుకొని
యూదా ప్రాంతం అంతా జనాలను పురికొలుపుతూ రెచ్చగొడుతున్నాడు, రేకెత్తున్నాడు జనాన్ని అని చెప్పగానే ఆహా ఈయన గల్లీవాడ అనుకొని ఆ టైంలో గల్లీ ప్రాంతానికి అధికారి అయిన హేరోదు అదే టైంలో యెరూషలేములో ఉన్నాడు. ఈయన యెరూషలేము వచ్చాడు, యెరూషలేములో ఉన్నాడు, కాపురున్నాడు కాబట్టి ఆయనను పిలాతు ఏం చేశాడంటే మళ్ళా సైనికులతోటి ఆ మత నాయకులతోటి హేరోదు దగ్గర పంపించాడు. ఇక్కడ హేరోదు యేసును చూడాలని ఎప్పటి నుంచో ఎంతో ఆతృత కలిగి ఉన్నారు. ఆ రోజుల్లో యేసు వస్తుంటే యేసు ఎవరో అని ఎదురు చూశారు. ఎందుకంటే ఆయన చేసిన సూచక్రియలు, ఆశ్చర్యకారాలు, అద్భుతాలు జనం చూస్తున్నారు, కనిపెట్టుకొని ఉన్నారు గుంపులుగా. ఆ యొక్క ఆలోచనలో హేరోదు కూడా ఉన్నాడు. ఆయన చూసి సంతోషించాడు. ఆయన చూసి మనం లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ నుండి 7 వచనాల నుండి మనం చూస్తే తెలుస్తుంది. అక్కడ చూసి సంతోషించి యేసుని తీసుకొచ్చినప్పుడు ఏదో సూచక్రియలు ఆయన చాలా సూచక్రియలు చేస్తారంట. ఏదైనా ఒక సూచక్రియ చూడాలి. ఆయన నీళ్లను ద్రాక్షాసంగా చేశాడు కదా, అలాంటి ఏదో ఒక సూచక్రియ చూడాలని అలాంటి ఆలోచన కలిగి ఉంటే యేసు మౌనిగా ఉన్నాడు. వీళ్ళందరూ పెద్దలే ఇంకా నేరాలు వేస్తున్నారు. ఇక అక్కడి నుంచి వారిని బట్టి మరలా ఈయన ఏం చేశాడంటే హేరోదు తిరిగి పిలాతు దగ్గరికి, పిలాతు ప్యాలెస్ కు అనగా జడ్జిమెంట్ హాల్ కు పంపించాడు. ఇది జడ్జిమెంట్ హాల్. ఇక్కడ తిరిగి పంపించినప్పుడు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చాలా పట్టు కలిగి ఆయనకి ఏ విధంగా అయినానో మరణశిక్ష వేయించాలి అని ఆలోచించగలుగుతున్నప్పుడు వాళ్ళు చేసిన నేరాలు, వాళ్ళు మోపుతున్న ఆ యొక్క నేరాలు ఏవి కూడా కోర్టులో నిలబట్టలేదు. అక్కడ వాళ్ళు అనేక విధాలు చెప్తున్నారు. రాజును అన్నాడని, అదే పొన్నీయొద్దు అన్నాడని, అదేవిధంగా పురికొల్పుతున్నాడని ఆయన అడిగాడు. యోహాను సువార్త 18లో ముందుగానే అడిగాడు, నువ్వు రాజువా? నేను రాజునే. ఎవరని చెప్పారా? నేను రాజునే. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. తర్వాత ఏమన్నాడు? సత్యం గురించి చెప్పాడు. సత్యం అంటే ఏంటి అని ప్రశ్న అడిగాడు. ఆ సత్యం గురించి ఆయనే తెలుసుకున్నాడు. బయటకు వచ్చాడు. జనసమూహం బయట కోర్టు ముందు నిలబడ్డారు. బయట పిలాతు ప్యాలెస్ దగ్గర జనసమూహం అందరుంటే ఆయన కూడా తీసుకొచ్చి నిలబెట్టి, ఇదిగో ఈ మనుష్యుడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 5వ వచనంలో పెద్ద అక్షరాలతో రాయబడినది, ఇదిగో ఈ మనుష్యుడు. ఈయన్ని ఏదో శిక్షించి వదిలిపెట్టాలి అని ఆలోచనతో వచ్చాడు. వాళ్ళేమన్నారు? సిలువేయమని కేకలేస్తున్నారు. మాకు కావాలంటే బరబ్బాను విడుదల చేయి, కానీ బరబ్బా అంటే ఆయన ఒక నరహత్య చేసిన వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తిని కోరుతున్నారే కానీ యేసుక్రీస్తు సిలువేయమని కేకలేస్తున్నారు. తర్వాత తీసుకొని కోర్టులోకి లోపలికి వచ్చి నిలబెట్టినప్పుడు అప్పుడు అడుగుతున్నాడు పిలాతు. యోహాను సువార్త 19వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్టయితే పిలాతు అడుగుతున్నాడు యేసును, యేసు నీవు నాతో మాట్లాడవా అంటున్నాడు. 10వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నీవు నాతో మాట్లాడవా అనేం మాట్లాడలేదు, మౌని ఉన్నాడు. లేఖన ప్రకారం వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. ఆయన అంటాడు, నాకు అధికారం ఉంది. వీరు చాలా నేరాలు మోపుతున్నారు, ఏ నేరం కూడా అక్కడ నిలబడటం లేదు. నువ్వు మాట మాత్రం నోరు తెరిచి చెప్పు, నేను విడుదల చేసేస్తా, నువ్వు చెప్పు, నోరు తెరిచి చెప్పు అని చెప్తున్నప్పుడు ఆయన అధికారము పైనుండి రావాలి, కానీ నువ్వేమి చేయలేవు అని చెప్పినప్పుడు ఇక అక్కడున్న జనసమూహం సిలువేమో ఒకటే విధంగా కేకలు వేస్తున్నారు. వారందరూ కేకలు పెడుతున్నప్పుడు ఇక ఆయన అదే సమయంలో తన భార్య కూడా కబురు పంపింది, ఈయన నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, జాగ్రత్త అని భార్య కబురు చేసింది. తన న్యాయస్థానం మీద కూర్చున్నప్పుడు
ఆయన ఏదో ఒక విధంగా విడుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి వచ్చి బయటకు వచ్చాడు, 2 సార్లు వచ్చి బయటకు వచ్చి జన సమూహంగా వాళ్ళందరూ సిలువేయమంటున్నారు. ఇక 3వసారి కూడా చూసినడితే లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ వచనం చూసినడితే సిలువేయము 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 అని కేకలు పెట్టారు జన సమూహం. వారి కేకలే గెలిచెను అని రాయబడింది. వైద్యుడు, ఆయన లోక గారు వైద్యుడు, ఆయన ఫిజిషియన్ డాక్టర్ అన్నమాట. ఆయన రాశాడు ఏమిటే, వారి కేకలే గెలిచాను. ఎందుకంటే జన సమూహం అంత గొప్ప జన సమూహము. ఒక్కసారి అంతమంది అరవగా ఎంత పెద్ద శబ్దం వచ్చిందో గమనించండి. ఇక ఆ జనాన్ని చూసి వారిని సంతోష పెట్టడానికే ఇక తప్పనిసరి అయింది. ఇక ఆయన ఏం చేశాడు, చేతులు కడుక్కున్నాడు. ఈ దోషము నా మీద, ఈ నిరపరాధి రక్తం నా మీద రాకూడదని చేతులు కడుక్కుంటే మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఆ రక్త దోషము మా మీద, మా పిల్లల మీద వచ్చుగాకని వాళ్ళే కోరుకున్నారు. ఏదో ప్రజలు. ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ కొద్దిగా చెప్పాల్సి వస్తుంది. అది నిజంగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీలు దండెత్తి వచ్చినప్పుడు మీరు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి. దాదాపు 13-14 లక్షల మంది యూదుల్లో రోమీలు ఊచకోత కోశారు. వారి రక్తము కెద్రోను వాగంతా కూడా ఆ నది గుండా ప్రవహించిందంట. జోసెఫస్ తన గ్రంథంలో రాసించాడు సాక్ష్యము. వాళ్ళు కోరుకున్నట్టే జరిగిందట. ఆ రక్తము మా మీద, మా పిల్లలు, అంటే వాళ్ళు కోరుకున్నాక 30 సంవత్సరాలు పిల్లలు కలగాలి కదా, 70వ సంవత్సరంలో వాళ్ళు కోరుకున్నట్టే అది నిజంగా జరిగింది. అయితే అక్కడ వాళ్ళు కోరినట్టుగా పిలాతు ఏం చేశాడంటే తప్పనిసరి అయిపోయింది. ఆయన తెలిసింది ఏదో అతని మీద ద్వేషం మీద, అతని మీద ఏదో నేరాలు మోపుతున్నారే కానీ ఇతడు నీతిమంతుడని తెలుసుకొని మార్కు సువార్త 15:15లో మనం చూసినట్టయితే అక్కడున్న జన సమూహాన్ని సంతోష పెట్టాలని ఆయన ఆ మనసు కలిగి యేసు ప్రభు వారిని శిలువ మరణంకు అప్పగించాడు. అదేవిధంగా లోకాలో కూడా మత్తయి సువార్తలో కూడా ఆఖరి అధ్యాయంలో 27వ అధ్యాయము, అదేవిధంగా లోకాసు వార్తలో 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందంటే కొరడాలతో కొట్టించి, మామూలు కాదు, రోమా సైనికులు కొరడాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ కొరడాకు మేకులు, అదేవిధంగా ఈ మేక ఎముకలతో ఉంటది. ఒకసారి ఇట్లా కొట్టారనుకోండి, ఆ మొత్తం చుట్టూ లాగితే చర్మంతో సహా బయటకు వస్తుంది. ఒకసారి ఇట్లా కంటికి తగిలిందనుకో, కన్ను కూడా బయటకు వచ్చేసింది ఆ కోడాతోటి. ఆ రోమా సైనికులు మంచి బలిష్ఠులు. అక్కడ పిలాతు ఆర్డర్ ఇచ్చాడు, కొట్టమని. ఎన్ని దెబ్బలు కొట్టాలి అన్ని దెబ్బలు కొట్టాలి. ఆపుంటాలు 1, 2. ఒక సైనికుడు కొడతా ఉన్నాడు, లెక్క పెడతా ఉన్నాడు. ఓడదొక్కు 40 కొట్టుంటాడు నాకు తెలిసి. ఇక అప్పటికే రాత్రంతా నిద్ర లేదు ఒకటి. తర్వాత ఉదయం అంతా అటు ఇటు తిప్పుతా ఉన్నారు. ఇక శిలువ మరణానికి హ్యాండ్ ఓవర్ చేశారు. అదేవిధంగా ఒక పై విలాసం కూడా రాశారు. ఏంటంటే మనము యూదుల రాజు నజరేయుడైన యేసు అంటే ఇన్నిరి అనే పదం రాసించారు. ఇక అక్కడి నుంచి ఆ కల్వరి ప్రాంతము, ఇదిగో ఇక్కడ నుండి పిలాతు దగ్గర నుండి ఇక శిలువ మరణం ఖాయమైపోయింది. అక్కడ నుండి ఇక ప్రయాణం అయ్యి ఇదిగో గొల్గొతా, ఇది ఈ పేరుతో కపాలము ఆకారము, అదేవిధంగా గొల్గొతా, కల్వరి, కపాలము, ఇవి ప్రక్కన సమాధులే ఉంటాయి. యేసు ప్రభుని శిలువ తెచ్చి ఇక్కడ అరిమతేసు ఇక్కడ ఉంచాడు ఈ గొల్గొతా. ఇప్పుడు మనము ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణమే గుర్తుందా? మళ్ళీ ఎటు నుంచి ఎటు ప్రయాణం అయ్యాం? ఇదిగో మళ్ళీ గుర్తు చేస్తాను. యేసు ప్రభు ఎటు ప్రయాణం అయ్యాడు ఆ రోజు? బేతనే నుండి ప్రభురాత్రి భోజనం, పస్కా విందు, అక్కడ నుండి గెస్తేమనే తోట నుండి కైపా ప్రధాన యాజకుని ఇంటికి, అక్కడ నుండి పిలాతు దగ్గర నుండి హేరోదు ప్యాలెస్ నుండి తిరిగి పిలాతు అక్కడ నుంచి
ఆయనకు శిక్ష, ఆ శిలువ మరణ శిక్ష విధింపబడింది. అక్కడ నుండి ఎక్కడికి? కల్వరి, గొల్గొతా, కపాలము, ఆ ప్రాంతానికి మనము ఇప్పుడు చేరాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో ఇక రెండో భాగంలో మనం చూస్తాం. దయచేసి గమనించవలేను. ఎప్పుడైతే యేసు ప్రభు వారికి శిక్ష, శిలువ మరణము ఆ కోర్టులో పిలాతు ద్వారా ప్రకటన జరిగిందో వెంటనే యూదా ఇస్కరేతు ఉరిపెట్టుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. యూదా గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఇతడు ద్రోహి అని లోకా గారు లోకా సువార్త 6వ అధ్యాయం 16వ వచనం రాశాడు. ద్రోహి అంటే అర్థం, తాత్పర్యం ఏంటంటే యేసు ప్రభు వారితో నమ్మకంగా ఉన్నాడు, అదేవిధంగా కలిసి భోజనం చేశాడు, తర్వాత అవతల శత్రువులతో డబ్బుల కోసం అమ్ముడుపోయి నమ్మకంగా ఉండి తీసుకొచ్చి అప్పగించాడు. అందుచేత లోకా గారు అంటాడు, అతని లేఖలో ద్రోహి అంటే నమ్మక ద్రోహం చేత, అంటే నమ్మించి మోసం చేసేవాడిని ద్రోహి అంట. పేతురు గారు కూడా అపోస్తుల కార్యములో 1వ అధ్యాయములో యూదా గురించి ఒక మాట చెప్తాడు. ఇతడు ద్రోహం వల్ల సంపాదించిన డబ్బు అంటాడు, ఇది ద్రోహి అంటాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 20వ వచనములో అంటాడు, ఈ ద్రోహి గొప్ప పరిచర్యను పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వం పోగొట్టుకున్నాడు, పరిచర్యను పోగొట్టుకున్నారు. ఇంత గొప్ప పోగొట్టుకున్న వీడు ఒక దరిద్రుడు అన్నాడు. ఎందుకంటే ఏదో భూలోకమైన డబ్బు కోసం దురాశ కలిగి ఉన్నాడే గాని పరలోక సంబంధన క్రీస్తు ఐశ్వర్యమును, క్రీస్తు నందు పొందబోయే ఆ ఆత్మ సంబంధన దీవెనలు పోగొట్టుకున్నాడు. యూదా ఇస్కరియోతు, అయ్యో నీతిమంతుని అప్పగించేనే, పశ్చాత్తాపడ్డాడు. తర్వాత పోయి ఎంతో ఏడ్చాడు. ప్రయోజనం లేదు, లేఖలో నెరవేరాలి కనుక ఆ విధంగా జరిగిపోయింది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఇక ఆయనను ఇదిగో కల్వరి దగ్గరకు తీసుకెళ్ళి ఆ యొక్క సిలువ వేయటం జరిగింది. ఆ సిలువ, కల్వరి అంటే కపాలము, గొల్గొతా, ఇంకా ఉంది కల్వరి, గొల్గొతా, కపాలము, ఈ పేర్లు. అయితే మనం చూసినట్టు 2 చెక్కలు కాదు. సిలువ అంటే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 23వ వచనం చూడండి, మురాను మీద వేలాడదీస్తారు. అదేవిధంగా మరి గల్తీ పత్రికలు కూడా మనం చూస్తాం 3వ అధ్యాయంలో మురాను మీద వేలాడదీ వారిని శాపగ్రస్తులు అంటారు. అదేవిధంగా పేతురు గారి యొక్క ప్రసంగంలో కూడా అపోస్తుల కార్యములో 10వ అధ్యాయంలో 39వ వచనం కొన్నేళ్ళింట పేతురు గారు కూడా అంటాడు, వారు యూదులు మురాను మీద సిలివేశారు, గలిలీ మొదలుకొని ఈదా వరకు ఆయన చేసిన సూచక్రియల గురించి వివరిస్తూ మురాను మీద వేలాడదీశారని పేతురు గారు కూడా ప్రసంగం చేస్తాడు. మనం చూసినట్టుగా ఆ 2 చెక్కలు కాదండి, యేసు ప్రభును సిలువేసింది మురాను మీద. ఇదిగో ఈ యొక్క యూదుల రాజు నజరైన యేసు. యోహాను సువార్త 19:19లో హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడ్డది. వారు అన్నారు యూదులు, అట్లా కాదండి రాజు అని రాయొద్దు అన్నాడు. నేను రాసింది ఏదో రాశాను, ఒక్క అక్షరం కూడా తొలగించను, ఖచ్చితంగా చెప్తాను, ఏమి రాయను, నేను రాసిందే రాసేసాను అన్నాడు. ఖచ్చితంగా చెప్పాడు పిల్లలు, నేను ఏం మార్చను అన్నాడు. ఇక తర్వాత ఇక పై విలాసం ఉంచేశారు. అంటే అంటే ఐజస్ నజరేత్ అర్రెక్స్ ఇదోరియం అని.
రెక్స్ ఇదోరియం అంటే నజరైన యేసు, అదేవిధంగా నజరైన యేసు యూదుల రాజు. రెక్స్ అంటే రాజు. హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో అప్పుడు ఫెమోస్ భాషలు అవే కనుక ఆ భాషలు రాసి ఇచ్చారు. సిలువేశారు. సిలువేసినప్పుడు యేసు ప్రభువారు సిలువేసినప్పుడు సమయం ఎంతంటే మార్కు సువార్తలో 15వ అధ్యాయము 25వ వచనం చూసినట్టయితే 9 గంటలకు. ఎన్ని గంటలకు సిలువేశారండి? 9 గంటలు. ఉదయము 9 గంటలకు. 9 గంటలకు సిలువేశారు. అదేవిధంగా 24వ వచనంలో సైనికులు వస్త్రాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా సిలువేసినప్పుడు ఆ మార్గం పోయే వాళ్ళు అంటున్నారు, దేవాలయం పడగొట్టువాడా, నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నాడు. 3 దినాలు లేపు కట్టేస్తాను అంటున్నావు కదా, నువ్వు రక్షించుకో అంటున్నారు. మత పెద్దలంటే పరిచయాలు, శాస్త్రులు వాళ్ళందరూ ఏమంటున్నారంటే నువ్వు రాజు కదా, నిన్ను రక్షించుకో అంటున్నారు. సైనికులు అంటున్నారు నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో. ఇతరులు రక్షించిన వాళ్ళు మీరు రక్షించుకొని ఈ విధంగా అపహాస్యం చేస్తున్నారు అందరూ. యేసు ప్రభువారు 9 గంటల సిలువే పెడితే అప్పుడు మొట్టమొదటి మాటగా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించండి. చూడండి, ప్రేయర్ చేస్తున్నాడు. ప్రేయర్ ఆయనే నేర్పాడు. సిలువ మీద కూడా ప్రేయర్లోనే గడుపుతున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. తెలిస్తే సిలువ ఎందుకు వేస్తారు? తెలియదు కనుక సిలువ వేశారు. దేవుని యొక్క సంకల్పము ఇది. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక సిలువే పట్టం. ఏదో 2000 సంవత్సరాల క్రితం జరిగింది కాదు ఇది. ఏదో అకస్మాత్తుగా అప్పుడప్పుడు జరిగిన కార్యక్రమం కాదు ఇది. జగత్తు ఉత్పత్తి కాకముందే అని పౌలు గారు అంటాడు. కొన్ని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో, ఈ లోకాధికారులకు తెలియదు, తెలిస్తే సిలువకి వేస్తారు. దేవుడు ఆయన ప్రేమించే వారికి ఆయన చేసే మేళ్ళు కంటికి కనపడలేదు, చెవులకు వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు అని పౌలు గారికి జ్ఞాపకం చేస్తారు. ఇది గొప్ప మర్మము. సాధారణంగా మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు ఈ విధంగా చెప్తాను, అయ్యా నువ్వు నాకు చేసిన మేళ్ళు కంటికి కనపడలేదు, చెవులకి హృదయానికి గోచరం కాలేదు అనుకుంటారు. కానీ వాస్తవమైన మేలు ఏంటంటే యేసు ప్రభు వారు సిలువేయబడటం. ఆ సిలువ వల్ల మనకు ఆయన ఒక ఇది దేవుని కృప, రక్షణ సంకల్పం. అయితే కనుక అక్కడ అన్నాడు, మొట్టమొదటి మాట ఏమన్నాడంటే యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరో. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. తర్వాత ఈ 9 గంటల నుండి 12 గంటల లోపు 3 మాటలు పలికాడు. 3 మాటలు. ఒక మాట ఇక్కడ అయింది. తర్వాత మరి కొంత సమయానికి అక్కడ ఈ నేరస్తులు ఉన్నారు. ఒకరు మొదట నేరస్తుడు, వీళ్ళు బందిపోడు దొంగలు. వీళ్ళు కూడా యేసుతో సిలువేసేది కూడా లేఖన ప్రకారం నడుస్తుంది. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, ఇద్దరు దూషించిన వాళ్లే. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 44లో ఇద్దరు దూషించిన వాళ్లే యేసు ప్రభుని. తర్వాత ఈలోపు 12 గంటల లోపు ఒక దొంగ, ఒక నేరస్తుడు రియలైజ్ అయ్యాడు. అంటే మనసు మార్చుకున్నాడు అక్కడే సిలువ దగ్గర. మార్చుకొని ఆయన అంటాడు ఇక్కడ, ఈ పక్కనున్న నేరస్తుడు, నువ్వు ఊరుకోవయ్యా, ఏం మాట్లాడు నువ్వు? ఆయన దేవునికి భయపడవా? మనకైతే శిక్ష మనకు పొందాల్సిందే, ఆయన ఏ నేరస్తుడు కాదు. తర్వాత అంటాడు ఈయన యేసు వైపు చేసి, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడంటే, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. లోకాసు వార్త 23:43వ వచనములో, నేడు నువ్వు నాతో కూడా ఆయన అడిగింది ఏంటి? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశం అంటే మృతులోకి చనిపోయిన చోటకి వెళ్ళిపోతారు. అంటే ఆ మృతి చెందిన వాళ్ళు అక్కడ ఆ మృతుల లోకానికి వెళ్ళిపోతారు అన్నమాట. నాతో వచ్చేస్తామని చెప్పాడు. తర్వాత కొద్దిసేపటికి ఇక 12 గంటల లోపు ఏం చెప్పాడంటే, ఇక శిల మీద ఉండి చూస్తున్నాడు, తల్లి వైపు చూశాడు. అక్కడ శిష్యులు అందరూ చూస్తున్నారు. వాళ్ళు అయ్యో ఏడుస్తా ఉన్నారు. తల్లి ఎంతో దుఃఖపడుతుంది. తన కుమారుడు చూసి, ఒక తల్లి కుమారుడు శిక్ష పడటం చూసి ఆ తల్లి ఎంతో రోదనగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. తల్లి ఎంతో
ఏడుస్తున్నప్పుడు తల్లి వైపు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎంతో వేదనతో, ఏదో నేను చెప్పినట్టు గబగబ పలకటం కాదు. అక్కడ ఇదిగో ఈ ప్రక్కన మీ చేతుల మీద మేకులు, ఇక్కడ చేతుల మీద మేకులు, 2 చేతులు, తల మీద ముళ్ళ కిరీటం, 2 కాళ్ళ మీద 6 ఇంచెస్ ఆ పెద్ద మేకు కాళ్ళతో, ఆ 2 కాళ్ళ మీద ఆ పెద్ద ఇంచెస్ కలిగిన మేకు కొట్టబడి అనేక కొడా దెబ్బలతో కొట్టి రాత్రి అంతా నిద్ర లేదు. ఎంతో వేదనతో బాధపడుతూ చెప్తున్నాడు ఒక్కొక్క మాట. ఏదో గబాన పలకటం కాదు, చాలా కష్టంగా ఎంతో ఓపిక తెచ్చుకొని పలుకుతూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తాను ప్రేమించిన శిష్యుడు యోహాను చూశాను, ఇదిగో నీ తల్లి. ఇక అప్పటి నుంచి యోహాను ఆ యేసు తల్లిని దగ్గర తీసుకొని తన తల్లిగా భావించి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు తెలుసు, యోహాను వృద్ధాప్యం వరకు, ముసలితనం వరకు జీవిస్తారని యేసు ప్రభు వారు తెలుసు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే ఆయన 5 పుస్తకాలు అంచెలంచెలు ఎదిగిన వాడు. చేపలు పట్టే వ్యక్తి చివరికి చాలా గొప్ప ఆత్మకి స్పిరిచువల్గా బాగా ఎదిగాడు. అంత గొప్పగా ఆయన యేసు ప్రభు వారు తెలుసు కాబట్టి ఆ బాధ్యత తన తల్లికి మరి ఎదుగా తండ్రి కొడుకు, ఇది నా కొడుకులాగా చూసుకోమ్మ, ఇదిగో నీ కుమారుడు, అదేవిధంగా ఇదిగో నీ తల్లిని ఆ యొక్క బాధ్యతలు చెప్పిన తర్వాత ఇక 12 గంటలు అయింది. ఇక 12 గంటలు మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం చూసినట్టయితే 15వ అధ్యాయం 33వ వచనంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి అయిపోయింది. చీకటి ఇదిగో ఇక్కడ నుండి ఈ మొత్తము చీకటి అయిపోయింది. ఇదిగో డార్క్ గుర్తు పెట్టామన్నమాట. చీకటి అయిపోయింది 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు. ఇక 12 గంటల నుండి 3 గంటల వరకు ఈ లోపు చాలా సమయం వరకు యేసు ప్రభు ఏం మాట్లాడట్లేదు. ఇక శిలువ మీద ఎంతో వేదన పడుతున్నాడు, మామూలు కాదు, చాలా బాధ అనిపిస్తున్నాడు. శిలువ మరణం మామూలు కఠోరమైన శిక్ష. అది మన అపరాధాలు, మన దోషాలు, మన ఆలోచనలు, మన చేతులు చేసిన అపరాధాలు, మనం చేసిన పాదాలతో నడిచి చేసింది, మన శిక్ష దేహంతో చేసిన వాటికి అన్ని ఆయన కొడాల దెబ్బ ద్వారా, యొక్క ముళ్ళ కిరీటం ద్వారా, మన చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా జరిగిన ప్రతి అదిగో శిలువ మీద తాను భరిస్తున్నాడు. ఆ టైంలో 12 గంటల నుండి చీకటి అయిపోయింది కదా. ఇక 3 గంటలు కాబోతుంది. ఇంచుమించు 3 గంటల టైంలో 4 మాటలు మాట్లాడాడు. 4 మాటలు ఏంటంటే, ఏలి ఏలి లామా సబక్తాని. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఏలి ఏలి లామా సబక్తాని, దేవుడా దేవా ఎలా నా చెయ్యి విడిచితివి అంటున్నాడు. ఎలా? ఇక కొద్ది సమయానికే విడుస్తున్నాడు. వాస్తవానికి తండ్రి కుమారుడు ఏకమే, కొద్ది సమయం. ఎందుకంటే దేవదూతల కంటే కొంచెం తక్కువగా వచ్చాడు. కొద్ది సమయానికి ఇక్కడ చెయ్యి విడిచాడు. తర్వాత 5వ మాటగా నేను దప్పికొని ఉన్నాను అన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో నేను దప్పికొని ఉన్నాను. అక్కడ ఒక స్పంజి చిరకాలో ముంచి ఆ యొక్క రెల్లుతో పైకి అందించినప్పుడు అట్లా సప్పరించాడు. ఇక తీసుకొని సమాప్తి అన్నాడు. సమాప్తమైంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు 6 మాటలైనవి. యోహాను సువార్త 19:30లో ఇక 3 గంటలకి, ఖచ్చితంగా 3 గంటలకి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లోకాసు వార్త 23:46లో చెప్పాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి ప్రాణము విడిచేశాడు. చూసారా? ఇక్కడ గమనించండి, 9 గంటలకు సిలువ వేయబడితే 3 గంటలకు ప్రాణం పోయింది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారి సిలువ మీద ఎన్ని గంటలు ఉన్నారు? ఏమా అయ్యా చెప్పండి, ఎన్నికయ్యా? 6 గంటలు. మీరు బాగా చెప్పారు, మీరు విన్నారు. నేను కొంతమందిని చాలామంది అడుగుతా, వాళ్ళ పేర్లు చెప్పాలే నేను. మంచి బోధకులే. వాళ్ళు అడిగితే ఏమన్నా 2:30 అయి ఉంటుందా, 3 గంటలు అయి ఉంటుందా? మంచి స్పీకర్స్ 2 గంటల 3 గంటలు అని అన్నారు. నాకు చాలా బాధ వేసింది. ఇవన్నీ బేసిక్స్ మనకు తెలిసి ఉండాలి ప్రతి క్రైస్తవుడికి. ఈ రోజుల్లో
క్రైస్తవుల కంటే క్రైస్తవులు ఇతరులకే వాక్యం బాగా తెలిసిపోయింది. వాళ్ళే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మనం కరెక్ట్గా జవాబు ఇవ్వకపోతే ఎంత బాధకరమైన విషయం. యేసుప్రభు వారు 6 గంటల శిలువ మరణం ద్వారా మనకు దేవుడు మనం పొందాల్సిన శిక్ష తన కుమారుడికి శిలువ మీద పాపం ఎరుగని ఆయనను పాపముగా చేసి నీతిమంతులుగా తీర్చడానికి మీరు పక్కకు రండి మానవాళ్ళి, మీరు పక్క రండి అని చెప్పి యేసు ప్రభును తండ్రి దేవుడు శిలువ మరణకు అప్పగించినప్పుడు యేసు ప్రభు వారు పౌలు గారు చెప్తాడు, యేసు క్రీస్తు వారు దేవునికి బలిగాను అర్పణగాను తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చూడతాం. కాబట్టి తను తాను అప్పగించుకున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది? 9 గంటల నుండి 3 గంటల 6 గంటల్లో మొదటి 3 గంటల్లో 3 మాటలు, తర్వాత చీకటి అయిన తర్వాత 4 మాటలు అయిన తర్వాత ఇక ఆ టైంలో జరిగిన విషయాలు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు శిలువ మరణం నొందాడో, శిలువపై మరణించాడో, ఖచ్చితంగా శిలువపై మరణించాడు. మరణించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఎందుకంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్టయితే శిలువ మీద ఆయన మృతి పొందాడు, మరణించినట్టుగా మనం చూస్తాం ఆ లేఖన భాగాల్లో. తర్వాత ఇక్కడ ఏం జరిగింది? కొన్ని అద్భుతాలు జరిగినాయి. అప్పుడు భూకంపం జరిగింది, అంటే భూమి వణికింది. పట్టణంలో ఉన్న దేవాలయంలో ఆలయంలో ప్రత్యక్ష గుడారం, అతి పరిశుద్ధ ప్రత్యక్ష గుడారములో అంటే దేవుని ఆలయములో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం మధ్య ఉన్న తెర పైనుండి క్రింద వరకు 2 భాగాలుగా చినిగింది. చూడండి, ఒక మార్గం ఏర్పడుతుంది. పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి ఒక వే ఏర్పడుతుంది. అది యేసుక్రీస్తు వారి ద్వారా. తర్వాత రెండవది ఏం జరిగిందంటే, అక్కడ సమాధుల్లో ఉన్న వాళ్ళు సజీవులై బ్రతికి బయటకు వచ్చారు, పట్టణం కనపడ్డారు. తర్వాత అక్కడ శతాధిపతి సైనికులు ఉన్నాడు కదా, 100 మీద అధికారి, ఆయన చూసి ఈయన నిజముగానే దేవుని కుమారుడు ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత చూసినట్టయితే అక్కడ జనసమూహం వచ్చారు, చాలా మంది చూస్తానికి వచ్చారు. ఆ జనసమూహం కూడా చూసి ఎట్లా అయ్యో అని రొమ్ము కొట్టుకున్నారు, చూసి నిజంగా ఆయన దేవుని కుమారుడే. తర్వాత సైనికులు వచ్చారు. సైనికులు వచ్చి ఇక్కడ వచ్చి ఇదిగో ఈ నేరస్తులు 2 ఉన్నారు కదా, మొదటి వాణి రెండో వాణి కాళ్ళు ఎరగొట్టారు. ఈ దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు వారు యోహాను సువార్తలో 19:33లో అంతకుముందే మరణించాడు, శిలువ మీద మరణించాడు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక్కడ కాళ్ళు యేసు ప్రభు వారి కాళ్ళు ఎరగొట్టలేదు ఇక్కడ, ఎందుకంటే ఆయన ముందే చనిపోయాడు కాబట్టి. ఇక వారు ఏం చేశారంటే ఆ ఈటి తీసుకొని ప్రక్కన పడిచారు. ప్రక్కన పడగానే ఆ రక్తమును నీళ్లు కారిని. అదేవిధంగా కాళ్ళు ఎరగొట్టలేదు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 20వ వచనములో ఆయన ఎముక విరవబడలేదు అనే లేఖనము, వాళ్ళు కాళ్ళు ఎరగొట్టలేదు కాబట్టి ఇక్కడ లేఖనము నెరవేరింది. ప్రవచనం అది, అంటే ఎముక ఎరగొట్టబడలేదు కాబట్టి. ఇక అక్కడి నుంచి ఇది అంత అయిపోయింది, శిలువ మీద మరణించాడు. తర్వాత అక్కడ శిష్యులు వచ్చారు, అరిమతయ, యేసోబు, నికోదేము, కొంతమంది స్త్రీలు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. చూడండి, స్త్రీలు ఎక్కడ చూసినా ఎక్కువ ఫాలోవర్స్. మీరు ఆదివారం కూడా చూడండి, ఇక్కడ అందరూ స్త్రీలే ఉంటారు సంఘంలో, పురుషులు చాలా తక్కువ ఉంటారు. ఎక్కడైనా చూడండి. అప్పుడు కూడా యేసు ప్రభుని వెంబడించినప్పుడు కానీ ప్రతి చోట ప్రతి కూడికల్లో కూడా స్త్రీలే ఉంటారు. ఇది గొప్ప రహస్యం. కాబట్టి అక్కడ ఉన్న స్త్రీలు వాళ్ళందరూ వచ్చారు. ఆ శిలువ మీద నుండి ఆ దేహాన్ని దించారు. పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగారు. అయ్యా మేము సమాధి కార్యక్రమం చేసుకుంటామని అరిమతయ, యేసోబు, నికోదేము వీళ్ళందరూ పోయి రిక్వెస్ట్ చేయగానే పిలాతు ఓకే తీసుకోండి, ఆ దేహానికి అప్పగించారు. వాళ్ళు సుగంధ ద్రవ్యాలు అవన్నీ చేసి కార్యక్రమం చేసి సమాధి కార్యక్రమం తీసుకెళ్ళారు. ఆ టైంలో యూదులు వచ్చారు.
ఈదులు వచ్చి ఆ మత నాయకులందరూ వచ్చి పిలాతు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా ఈ వంచకుడు బ్రతికున్నప్పుడు 3 దినములలో లెగుస్తానని చెప్పాడు. శిష్యులు వచ్చి ఆ సమాధి నుండి బయటికి తీసుకొచ్చి బ్రతికాడు చూడండి అని చెప్తారు. కాబట్టి మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డగా ఇద్ది అని చెప్పినప్పుడు అక్కడ పిలాతు అన్నాడు, కాపల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని నిద్రపోవటానికి కాదు కదా, నిద్రపోతే వాళ్ళకి మరణశిక్షే కదా, కాపలా ఉంచండి, భద్రపరచండి అని చెప్పారు. ఆయన్ను ఆ యొక్క అరిమతేయ యేసోబు ఇక్కడే ఆ కల్వరి దగ్గరే సమీపంలో ఉన్న ఆ సమాధిలో ఆయన్ను లోపల ఉంచి పెద్ద రాయి, అది పెద్ద రాయి, మార్కు సువార్తలో 16వ అధ్యాయం 4వ వచనం, అది పెద్ద రాయి. ఆ రాయి అడ్డంగా ఉంచేసి సీల్ చేసి ముద్ర వేశారు. అధికారులు సంతకాలు కూడా చేశారు. అక్కడ కావలి వారిని ఉంచారు, జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కావలి వారు నిద్రపోవటానికి ఉండలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఖైదీ గాని తప్పిపోయినా సరైన ఆ డ్యూటీ చేయకపోతే వాళ్ళు మరణశిక్షానికి పాత్రులు అన్నమాట. కాబట్టి వాళ్ళు ఎంతో ముందుగానే ఆ పెద్దల నాయకులు చెప్పినట్టుగా ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉన్నారు. కన్ఫామ్ అయిపోయింది, ఆయన చనిపోయాడు, సమాధి చేశాడు, పెద్ద రాయి పెట్టి సీల్ చేసి ముద్ర వేసేసారు. ఇక శిష్యులు వచ్చి ఇంటికి వచ్చి ఎంతో దుఃఖంతో ఉన్నారు. ఆ శుక్రవారం సాయంత్రం చాలా దుఃఖంగా ఉన్నారు. ఎందుకంటే రేపు రోజు శనివారం. ఇక ఎంతో దుఃఖంతో ఉన్నారు. కాబట్టి మనం చదివిన లేఖన ప్రకారము యేసు ప్రభువారు లేఖన ప్రకారముగా ఆయన మన పాపల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు కదా. యేసు ప్రభువారు శిలువ మీద మరణించాడు కదా. దయచేసి గమనించండి. ఆ పాట మనం చూసినట్టయితే ప్రియమైన సహోదరులారా, మనము సాంగ్ పాడుకుందాం. సిలువలో బలి అయినా అనే పాట మనము దయచేసి ఈ సాంగ్ను, మనకందరికి వచ్చిన పాటే, ప్రతి ఆదివారము ప్రభు కార్యక్రమం, ప్రభు బల్ల, ప్రభు రాత్రి భోజనం చేస్తాం కదా, ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఈ పాట పాడుకుంటాం. ఈ పాట ఒకసారి ఎందుకు సిలువలో ఆయన బలి అయ్యాడు. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ ఎవరితో శ్రీ యేసు, విలువైన నీ ప్రేమ ఎవరితో శ్రీ యేసు. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ ఎవరితో శ్రీ యేసు. వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు మీరు ఎంతో వాక్యము ఓపిక ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం.
ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా. మీ ప్రేమ గొప్పది. ఆ ప్రేమ ఎలాంటిదో యేసు ప్రభువారు తాను శిలువ మరణం ద్వారా వ్యక్తపరిచి, బయలుపరిచి, నెరవేర్చి, మీ చిత్తమును నెరవేర్చి మరలా తండ్రి మీ చెంతకు చేరి ఉన్నాడు. అయితే ఈరోజు శుక్రవారం జరిగిన విషయాన్ని, ఆ మరణదినము ఏ విధంగా కొనసాగిందో ఆ వాఖ్యానాలను మేము ధ్యానించినాం. మీ చిత్తమైతే మరలా ఆదివారం నాడు ఏ విధంగా పునరుద్ధారణ అయ్యాడో సాక్ష్యాలతో వివరించటకు మాకు, నేర్చుకుంటకు మాకు అవకాశం దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలము మనకందరికీ తోడేండుగాక. ఆమేన్. వందనములు.